బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోని ఏదో జరిగిందని చెప్పి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ బర్త్ నంబర్ 29 కాగా 11వ నంబర్ బర్త్ దగ్గర దొరికిన లగేజీ బ్యాగ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. తిరుపతి ఆర్పీఎఫ్ ఆఫీస్ కు సతీష్ బ్యాగ్ ఎలా చేరింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ టీసీ సిబ్బంది బెడ్ రోల్ అటెండర్లను విచారించారు పోలీసులు. ఘటనా స్థలంలో రన్నింగ్ రైల్ నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. కేసు పురోగతిలో కీలకంగా మారింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాల్ డేటా. డిస్కంఫర్ట్, ఐ రిపీట్ డిస్కంఫర్ట్ అనే పదం సతీష్ ఎందుకు వాడాడు అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సతీష్ కుమార్ పై పక్కా ప్లాన్తో దాడి చేసినట్లు నిర్ధారించుకున్నారు పోలీసులు. మరోవైపు పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ చరిత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. సిఐడి విచారిస్తూ ఉండగానే సతీష్ ప్రాణాలు తీయడంతో సతీష్ ప్రాణాలు తీయడంతో సంచలనం రేపిన చోరీ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. విశ్వాస్ మీరు చూస్తున్నారు. గుంతకల్ రైల్వే స్టేషన్లో సతీష్కి సంబంధించి ఇటు సతీష్ మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఇటు సతీష్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసుని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి చెల్లనాయుడు. ఒకసారి చెల్లనాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చెల్లనాయుడు, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎంతవరకు వచ్చింది? సచిన్, ఈ ఏదైతుందో సతీష్ కుమార్ మృతి అనేది పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు 10 నుంచి 12 బృందాలుగా ఏర్పడి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం 2-3 రోజులుగా. అయితే ఇక్కడ అధికారులు కూడా నిన్నటి రోజు సంఘటనా స్థలానికి చేరుకొని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, ఎందుకంటే ఆ వెయిట్ ఉన్న వ్యక్తి ఒకవేళ ఎవరైనా తోస్తే, ట్రైన్లో నుంచి తోస్తే ఎంత దూరం పడతాడు, లేదంటే తను పడాలంటే ఎంత దూరం పడతాడు, ఈ యాంగిల్లో కూడా పూర్తిగా వాళ్ళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితులు మనం విజువల్స్ కూడా చూసాము. ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి ఇప్పటి వరకు ఎక్కడ కూడా, ఎందుకంటే రైల్వే కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, సిఐడి కావచ్చు, ఇట్లా అనేక విభాగాలకు చెందిన అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ల బృందం, ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇమ్మీడియట్ గా రావచ్చు. కాకపోతే ఇంకా పూర్తిగా కూలంకషంగా ఆ చనిపోయిన సమయంలో ప్రెజర్స్ ఏదైతే ఉందో బాడీలో ప్రెజర్స్, మనకు గుండె కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర అన్నింటినీ కూడా కూలంకషంగా రిపోర్ట్ రావాలంటే కనీసం డాక్టర్లతో మాట్లాడితే చెప్తున్నది ఒకటే, 3 days పడుతుంది అది అంతా కూలంకషంగా రావడానికి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తానికి ఇప్పటి వరకు అనేక అనుమానాలు, రోజు రోజుకి ఒక్కొక్కటి, నిన్నటి మధ్యాహ్నం వరకు మర్డర్ అనుకున్నాం. తర్వాత కొన్ని ఈక్వేషన్స్ తో మరి ఏం జరిగింది ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ వెల్లువెత్తున్నాయి తప్ప ఎక్కడ సమాధానం దొరికినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. అయితే ఇది ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ మరి ఎన్ని రోజులు అనేది టైం బౌండ్ అయితే చెప్పట్లేదు సచిన్. మొత్తానికి అయితే ఎంక్వైరీ చాలా సీరియస్ గా అక్యురేట్ గా చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక పక్క సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమం, ఇంకొక వైపు బాడీకి సంబంధించి ఆ భౌతికాయానికి స్కాన్ చేశారంటూ కూడా, అసలు స్కానింగ్ వరకు ఎందుకు వెళ్ళిన సందర్భంలో ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు స్కాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ఏం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్లు ఎంత కీలకం కాబోతున్నాయి, 2 కీ పాయింట్స్ కూడా. ఎస్ సచిన్, గతంలో ఎన్నడూ ఇటువంటి సస్పెక్ట్ మర్డర్స్ లో ఎప్పుడు కూడా బాడీకి చనిపోయిన తర్వాత స్కాన్ చేసిన పరిస్థితులు అయితే ఎప్పుడూ లేవు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్కాన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మనం ఒకవేళ మర్డర్ అనుకుంటే ఎవరైనా అటాక్ చేయబోతున్నారు అనుకున్న సమయంలో తన దగ్గర ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్, ఎనీ పెన్ డ్రైవ్ కావచ్చు, ఇలాంటి ఇతరత్ర ఏదైనా తను ఏమన్నా మింగి ఉన్నాడా, లేక ఎందుకంటే వాళ్ళకి ప్రత్యర్థులకి దక్కే అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఇతరులకు తెలియకుండా కూడా మెయింటైన్ చేయగలిగిన సిచ్యువేషన్స్ లోకి ఒక ట్రైనింగ్ లో కావచ్చు, లేదంటే ఈ ప్రొఫెషన్ లో కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటే కనుక ఇన్ కేసు ఏదైనా పెన్ డ్రైవ్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా నోటి ద్వారా మింగాడేమో, కాబట్టి అది ఆ పెన్ డ్రైవ్ ఉంటే కనుక ఏదైనా బయటకు రావచ్చు కదా అనే ఉద్దేశంతోనే ఈ స్కాన్ చేసినట్టుగా మనకు
పక్కా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో పిఎం రిపోర్ట్ కావచ్చు, లేకుంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఫోరెన్సిక్ తన సెల్ ఏదైతే ఉందో సెల్ ఫోన్ నుంచి ఎవరెవరు ఇటీవల కాలంలో ఎవరెవరు మాట్లాడు ఫోరెన్సిక్ హ్యాండ్ ఓవర్ లో ఇప్పటికే తన సెల్ హ్యాండ్ ఓవర్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా అనేక అంశాలు, ఎందుకంటే ఆ ఫోన్ ద్వారానే మాక్సిమం. మరొక అంశం, ముఖ్యమైన అంశము, ఈ పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తన డ్యూటీ చేస్తున్న బ్యాచ్మెంట్స్ కూడా ఈ ఇటీవల కాలంలో ఏమన్నా ఫోన్ లో అతన్ని టచ్ లో ఉన్నారా, ఏం మాట్లాడారు, ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తనకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, అంటే తనకు ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎందుకంటే ఒకవేళ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకే శత్రువులుగా ఉన్నటువంటి చాలా అనేక సందర్భాలు చూసాం. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ నుంచి పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఏమైనా లీక్ వెళ్ళిందా, ఇతను వెళ్తున్నది కానీ, లేదంటే ఇతను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ పెద్ద ఎత్తున, ఎందుకంటే దీనికి ఒక చోట ఒక టర్న్ తీసుకోవట్లేదు, అనేక టర్న్స్, అనేక మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సతీష్ ఇప్పుడు మనకు పిఎం రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్, మాక్సిమం ఇంకొకటి ఏదైతే ఉందో తనతో పాటు జర్నీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పే అంశాలే చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సచిన్ రైట్ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. పోలీసులు ఇటు పరకామణి కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరుగుంటుంది అని అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది పోలీసులు. సతీష్ బర్త్ నెంబర్ 29 కాగా 11వ నెంబర్ బర్త్ దగ్గర లగేజీ దొరికింది. 29కి సంబంధించి ఆయన బర్త్ నెంబర్ అయితే 11 నెంబర్ దగ్గర ఎందుకుంది ఆయన లగేజ్? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. తిరుపతి ఆర్పీఎఫ్ ఆఫీస్కి సతీష్ బ్యాగ్ ఎలా చేరింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ టీసీ సిబ్బంది బెడ్రోల్ అటెండర్లను విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో రన్నింగ్ రైల్ నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసు పురోగతిలో కీలకంగా మారబోతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ కాల్ డేటా. డిస్కంఫర్ట్ అనే పదం సతీష్ ఎందుకు వాడారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సతీష్ కుమార్ పై పక్కా ప్లాన్తో దాడి చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. మరోవైపు పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ చరిత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.